నామములో వందనాలు తెలియజేస్తున్నాము. आए आप सभी को प्रभु यीशु मसीह के नाम से वंदना करते हैं। గత సమయంలో మనము ముఖ్య వర్తమానానికి వెళ్ళడానికి ముందుగా मुख्य वर्तमान में जाने से पहले యెషయా గ్రంథము यशायाह की किताब 28వ అధ్యాయము 28वां अध्याय యెషయా గ్రంథము 28వ అధ్యాయము यशायाह की किताब 28वां अध्याय 16వ వచనాన్ని అందరూ తెలుస్తుంది. 16वां वचन हम सभी एक साथ मिलकर पढ़ेंगे। ప్రభువు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడు నేనే. అది పరిశోధనమైన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన రాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. మరోసారి చదువుకుందాం. और एक बार पढ़ेंगे। ప్రభువు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడు నేనే. అది పరిశోధనమైన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన పునాది ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. परमेश्वर की सहायता के लिए प्रार्थना करेंगे। స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభువా. ఈ రీతిగా ఉదయకాలం నుండి ఇంతవరకు మీ ప్రసన్నతలో మమ్మల్ని కూడా చేర్చినందుకు వందనాలు తండ్రి. ముఖ్య వర్తమానంలో కూడా ప్రభువా మేము ధ్యానిస్తున్నప్పుడు మీ జ్ఞానము, మీ దయా, మీ కృప మాపై కుమ్మరించండి ప్రభువా. అల్పుడను, ఎన్నిక లేని వాడను, జ్ఞానహీనుడను, జ్ఞాపకశక్తి లేని వాడను అయినప్పటికీ కూడా ఘనమైన మీ పరిచర్యలో నన్ను కూడా మీరు భాగస్వామిగా ఉంచారు. వందనాలు తండ్రి. ట్రాన్స్లేషన్ విషయంలో తండ్రి నీ దాసుడు నిలబడి ఉండగా ప్రభువా మీరు కూడా తోడుగా ఉండండి. మా ఇద్దరిని మీ యొక్క రక్త ప్రొఫెషన్లో బలపరచండి. ఈ మండలం మీ అందరిని మంచుకోనండి. మీ వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడండి. అది మా ఆత్మలకు తండ్రి ప్రోత్సాహకరంగా ఉండడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన మా ప్రభువును ప్రేరకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు ఎంతో ప్రార్థించుకుంటూ మా తండ్రి. ఆమేన్. ఈ యొక్క వాక్యాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే इस वचन को ध्यान दें। యెషయా దీర్ఘదర్శికి పవిత్రాత్మ దేవుడు ఆయన ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి విషయాన్ని చూసినట్లయితే यशायाह भविष्यद्वक्ता को परमेश्वर जो बताता है, ఆయన చెప్తున్నాడు, जो कह रहा है, ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, इसलिए प्रभु यहोवा यो कहता है, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. कहता है, देखो मैंने सिय्योन में नींव का एक पत्थर रखा है। సీయోనులో అంటే దేవుని యొక్క మరి సన్నిధిలో పునాది రాతిని వేసిన వాడు ఆయనే. सिय्योन में यानी परमेश्वर के घर में जो नींव डाला परमेश्वर वही है। అది ఎటువంటిది అని చెప్తున్నాడు ఆయన. और वो कैसा है करके कहता है, అది పరిశోధింపబడిన రాయి, देखिए वो परखा हुआ पत्थर है అమూల్యమైన తలరాయి, और वो सोने का अनमोल पत्थर है బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. और वो अति दृढ़ और योग्य पत्थर है। దాని మీద మనం ఉన్నాం. अब उसके ऊपर हम राज है దాంట్లో మనం నివాసం చేయలేన్నాం. और उस पर हम निवास कर रहे हैं। విశ్వసించేవాడు కలవరపడడు. और जो कोई उस पर विश्वास करता है वो थवली नहीं करता है। దేవుడు అంత గొప్ప కార్యాన్ని మన కొరకు చేస్తూ ఉండగా మనము నమ్మినట్లయితే మనము కలవరపడము. परमेश्वर इतना बड़ा जब काम करता है, जब हम विश्वास करते हैं तो हम उतावली नहीं करते हैं। అది మన జీవితానికి పునాది ఉంది అని చెప్తున్నాడు ఆయన. हमारे जीवन के लिए वो नींव है करके कहता है। ఒకప్పటిలోకి మన పరిస్థితి చూస్తే यदि एक न एक समय हमारी परिस्थिति को మన देखें, పరిస్థితి ఎలా ఉంది? हमारी परिस्थिति कैसे थी? కీర్తన 69వ అధ్యాయంలో మనం చూసినట్లయితే भजन संहिता 69वां अध्याय में देखें, దయచేసి చదవండి. 69వ కీర్తన 2వ వచనం. 69वां अध्याय दूसरा वचन 69:2. दूसरा वचन में पढ़िए। ఇరుకై ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. కాబట్టి ఒక సమయంలో చూసినట్లయితే మన యొక్క పరిస్థితి ఎలా ఉంది? एक न एक समय हमारी परिस्थिति को देखिए तो इस प्रकार थे। మన పరిస్థితి ఏంటంటే నిలువనీయని అగాధమైనటువంటి దొంగ ఊబిలో
మనం దిగిపోయేవారిగా ఉన్నాం. क्योंकि हम बड़े दलदल में हम दशा जाते थे, మనం నిలబడలేం. हम वहाँ पे खड़े नहीं हो सकते। మన యొక్క శక్తి మన దగ్గర చాలదు. और जो हमारे पास जो शक्ति है, हमारे लिए काफी नहीं है। నిలబడడానికి మన దగ్గర ఉన్నటువంటి శక్తి సరిపోదు. अब खड़े होने के लिए वो शक्ति हमारे लिए काफी ना होगी। ఎందుకంటే నిలవని అగాధమైనటువంటి దొంగ ఊపిలో నేను దిగిపోతూ ఉండగా, क्योंकि देखिए मैं बड़े दलदल में धंसा जाता था और मेरे पैर जहाँ पे नहीं उठते थे, అగాధ జలములలో నేను దిగబడి ఉండగా, और जब मैं गहरे झील में जब मैं आ गया వరదలు నన్ను ముంచివేస్తున్న సమయంలో और जब धारा मुझे डूबा रही थी, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. परमेश्वर ने हमें स्मरण किया है। జ్ఞాపకం చేసుకొని परमेश्वर ने स्मरण करके స్థిరమైనటువంటిది, जो स्थिर है, బహుస్థిరమైనటువంటిది, जो अति दृढ़ है, పునాది అయినటువంటిది, మూలరాయి అయినటువంటిది దాని మీద మనల్ని ఆయన నిలుపుతూ ఉన్నాడు. जो कोने का जो पत्थर है उस पत्थर के ऊपर हमें खड़ा करता है। ఇంత గొప్ప ధన్యత ఈ లోకంలో ఎవరికి కూడా లేదు, అనేక మందికి లేదు. इतनी बड़ी जो धन्यता जो बहुत सारे लोगों को नहीं है, దాన్ని మనం విశ్వసించినట్లయితే यदि हम उस पर विश्वास करें, ఎటువంటి కలవరం కూడా ఆ బిడ్డలకు రాదు. और किसी प्रकार की उठावली उन लोगों में नहीं ఈ आएगी। లోకంలో అనేకమైన కలవరాలు ఉన్నాయి. इस दुनिया में कई प्रकार की जो चिंताएं परेशानी है, మానవులమైనటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనేకమైన కలవరాలు ఉన్నాయి. क्योंकि मनुष्य के हर एक के जीवन में बहुत सारी चिंताएं या परेशानियां हैं। అయితే ఆయన ఏమని చెప్తున్నాడు, और वो क्या कहता है, నేను నీ కొరకు ఒక రాయి సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేను అని చెప్తున్నాడు ఆయన. वो कहता है देखो मैंने सिय्योन में नींव का एक पत्थर रखा है దాని మీద మనల్ని నిలుపుతున్నాడు. और उसके उस पत्थर के ऊपर हमें खड़ा करता है। కాబట్టి అగాధమైనటువంటిది, నిలవలేనటువంటిది దొంగ ఊపిలో మనం దిగిపోతున్న సమయంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. क्योंकि जब हम दलदल में धंसे जाते थे, जहाँ पे हम डूबे जा रहे थे, ऐसे समय में परमेश्वर ने हमें याद किया है। అంత మాత్రమే కాదు, ఆయన ఎక్కడి నుంచి మనం లేపారంటున్నాడు ఆయన. और कहता है कहाँ से हमें उठाया कर कहता है। ఒకనొక సమయంలో మనం చూసినట్లయితే एक न एक समय यदि हम देखें, మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. हमारी परिस्थिति वैसे ही थी। కీర్తన 40వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే भजन संहिता 40वां अध्याय 2रा वचन हम చదవండి. देखें। पढ़िए। నాశనకరమైన గుంటలో నుండియు చిన్నటిగల దొంగ ఊపిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచు. చూసారా ఎంత గొప్ప కార్యం దేవుడు నీ కొరకు నా కొరకు చేస్తున్నాడు. देखिए परमेश्वर ने कितने बड़े काम आपके हमारे लिए किया है। నాశనకరమైన గుట్టలో నుంచి, देखिएगा सत्यनाश के गड्ढे में से, చికటగల దొంగ ఊపిలో నుంచి दलदल के कीच में से ఆయన నన్ను పైకెత్తడానికి అనుభవం చెప్తున్నాడు. उसने मुझे वहां से उठाया करके संगीतकार कहता है। అదే రీతిగా దేవుడు నిన్ను నన్ను కూడా అటువంటి నాశనకరమైనటువంటి జీవితం నుండి, చికటగల దొంగ ఊపిలో నుండి ఆయన నిన్ను నన్ను కూడా పైకి లేపినాడు. परमेश्वर उसी प्रकार के सत्यनाश के गड्ढे से, दलदल के कीच में से आपको और मुझे वहां से उठाया है। ఆయన దావీదు చెప్తాడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగు స్థిరపరచను. देखिएगा दाऊद कहता है मुझको उस चट्टान पर खड़ा किया है और मेरे पैरों को स्थिर किया है। ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు అదే విధంగా మరి మన యొక్క పాదాలను బండ మీద నిలిపి మన యొక్క అడుగులను ఆయన స్థిరపరిచాడు. परमेश्वर ने आज आपको और हमें भी हमारे पैरों को स्थिर किया है चट्टान के ऊपर, और हमारे पैरों को स्थिर भी किया है। కనుక కాబట్టి మనకు చాలా ధైర్యంగా ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం. और इसीलिए हिम्मत से हम इस दुनिया में घूम पा रहे हैं। లేకపోతే ऐसा ना हो, మనము ఇక్కడ చెప్పాడు యెషయా గ్రంథంలో చూసినట్లయితే, యెషయా గ్రంథంలో మనం చూసిన రీతిగా ఇక్కడ 28వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే విశ్వసించువాడు కలవరపడడు. देखिएगा यशायाह की किताब में जैसे हम देखते हैं, जो विश्वास करता है, जो कोई विश्वास रखे वो उतावली ना करेगा। కనుక కొంతమంది విశ్వాసులను మనం గమనించినట్లయితే यदि कुछ विश्वासियों को हम ध्यान से देखें, వారికి ఆ పూటకి తిండికి లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. यदि उनके पास उस समय का भोजन ना होने पर भी वे बहुत हिम्मत से रहते हैं। అదే విధంగా వారికి ఎంత భయంకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క కృప ఉంటే నేను బాగుపడతాను, దేవుడు ఒకవేళ నన్ను తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటే ఆయన తీసుకుని వెళ్ళిపోయినా నేను ధన్యుడనే అనేటువంటి ధైర్యంతో ఉండగలరు. क्योंकि किसी प्रकार की बीमारी आ जाने पर भी वे हिम्मत से रहते हैं। यदि परमेश्वर मुझे उठा लेने पर भी वे हिम्मत से रहते हैं, వారు కలవరపడరు. वे उतावली नहीं करते हैं। అటువంటి ధన్యత దేవుణ్ణి విశ్వసించినటువంటి బిడ్డలకు మాత్రమే అయ్యే ధన్యత ఉంది. और जो धन्य कौन है कहने पर, जो प्रभु यीशु में जो विश्वास करते हैं, वही लोग उतावली नहीं करते हैं। ఎందుకంటే మరి మన చింత యావత్తు కూడా ఆయన పైన
చేయండి అని చెప్పి ఆయన నేను భరిస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. क्योंकि परमेश्वर कहता है तुम्हारी सारी चिंताएं लेकर मेरे ऊपर ढाल दो, मैं उसे उठाऊंगा कहता है। మనకి సమయం లేదు. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ విషయాన్ని పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. पहला पत्रस 5वां अध्याय 7वां वचन में इस बात को कहा गया, पत्रस के द्वारा ये बात को लिखता है। అంత మాత్రమే కాదు, नहीं, యెరూషలేములో చుట్టూ కూడా పర్వతాలు ఉన్నట్లుగా యెహోవా మన చుట్టూ కూడా ఉన్నారని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. जैसे यरूशलेम के चारों ओर जैसे पर्वतें हैं, चट्टान है, उसी प्रकार परमेश्वर हमारे चारों ओर चट्टान बनकर है। కాబట్టి ఆయన యెరూషలేము చుట్టూ కూడా ఆ యొక్క పర్వతాలు ఉండడం ద్వారా దానికి ఆయన మంచి మరి రక్షణ వలయముగా ఆయన దానికి ఉన్నట్లుగానే అదే దేవుడు నిన్ను నన్ను కూడా సురక్షితంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. इस प्रकार यरूशलेम के चारों ओर चट्टान है, जैसे इसके लिए सुरक्षा बनकर है, उसी प्रकार परमेश्वर हमारे चारों ओर है, हमारी सुरक्षा करता है। 125వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఈ విషయాన్ని మరి ఇక్కడ మనకి ఆ యొక్క యాత్రా కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. भजन संहिता 125वां अध्याय इस यात्रा के गीत में इस बात को लिखता है। దయచేసి చదవండి. पढ़िएगा उस वचन को। యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలె ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కాబట్టి ఎవరైతే యెహోవా దేవుని యందు నమ్మకం ఉంచుతారో जो यहोवा पर भरोसा रखते हैं వాళ్ళు ఎప్పుడూ కూడా కదలకుండా నిత్యం కూడా నిల్చుండే సియోను కొండవలే ఉంటారు. वे उस सिय्योन के समान है जो टलता नहीं, जो खड़ा रहता है। అంత మాత్రమే కాదు, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను. जिस प्रकार यरूशलेम के चारों ओर पहाड़ है, उसी प्रकार यहोवा अपनी प्रजा के चारों ओर सब अब से लेकर सर्वदा तक बना रहता है। కనుక ఈ యొక్క నెమ్మది మన జీవితాలలో ఉండాలన్నా, यदि हमारे जीवन में ये जो शांति यदि बना रहना है, అదే విధంగా మనము ఆయన మీద నమ్మకంతో ఉండాలి. हम उनके ऊपर हमें भरोसा रखना है, తద్వారా और इसके द्वारा ही మనము సురక్షితంగా ఉండగలం. तभी हम सुरक्षित रह सकते हैं। ఆయనలో మనం ఉంటేనే ఆత్మీయమైనటువంటి పురోభివృద్ధి మన ఆత్మలకు దొరుకుతుంది. तभी हमारे आत्मा के लिए जो वृद्धि, जो प्रोत्साहन तभी मिलती है। కనుక మనం ఆయనలో ఉన్నప్పుడే ఆత్మీయంగా ఎదగలం. क्योंकि जब हम अपने प्रभु में रहेंगे तभी हम आत्मनीति से बढ़ सकते हैं। ఒకవేళ ఈ లోకంలో మనము ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ఆత్మీయత మనలో కూడా కుంటిపడిపోతుంది. यदि हम इस संसार के रीति में हम बहुत ही भागदौड़ करते हैं तो आत्मनीति से में हम लगड़ाते रहेंगे। కనుకనే మనము దీర్ఘ శాంతం గలవారై ఉండాలి దేవుని కొరకు. हम अपने परमेश्वर के लिए धीरजवंत होकर रहना है। సామెతలో ఒక మాట రాయబడింది. नीति वचन में एक वचन कहा गया 16వ అధ్యాయం 32వ వచనం తీసుకొని చదవండి. 16वां अध्याय 32वां वचन को पढ़िएगा। పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. చూసారా ఎంత గొప్ప మాట. इतनी अच्छी बात यहाँ पर देखिएगा। పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతం గలవాడు శ్రేష్ఠుడు అని చెప్పబడింది. देखिएगा, विलंब से क्रोध करना वीरता और अपने मन को वश में रखना नगर को जीत लेने से उत्तम है। జేసీ రావులు గారు అదే పదే పదే చెప్తా ఉంటాడు. जैसी अंकल जी बार बार इसी बात को कहते हैं। ఒకవేళ మనల్ని ఎవరైనా సరే తిడుతూ ఉన్నప్పటికీ కూడా, यदि कोई हमें बार बार गालियां देने पर మన మీద నేరారోపణ చేస్తున్నప్పటికీ కూడా यदि हमारे ऊपर दोष लगाने पर भी ఆయన చెప్తాడు, నువ్వు నిశ్శబ్దంగా ఉండు. तो कहते हैं अंकल जी कहते हैं आप चुप रहिएगा। యెహోవా నీవు యథార్థవంతుడు అయితే నీ తరఫున యెహోవా పోరాడతాడు. क्योंकि यदि तू धर्मी है तो यहोवा परमेश्वर तुम्हारे विरोध में खड़े होकर तो उनसे लड़ेगा। కాబట్టి శాంతము గలవాడు శ్రేష్ఠుడని, దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడని చెప్పి బైబిల్ చెప్తుంది. क्योंकि विलंब से क्रोध करना वीरता है। కాబట్టి ఆ రీతిగా మనం ఈ లోకంలో శాంతమూర్తులుగా జీవించడానికి మనము ప్రయాసపడతాం. इस प्रकार हम विलंब या शांति से जीवन बिताने के लिए प्रयत्न करेंगे। ఆయన మన ఆదరణకు కారకుడైన వాడు మన దేవుడు. क्योंकि हमारे आदर के लिए वो कारण परमेश्वर है। యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే यशायाह की किताब 32वां अध्याय में हम देखें ఏమని రాయబడింది क्या लिखा है यहाँ पे। చూడండి. యెషయా గ్రంథము 32వ అధ్యాయము यशायाह की किताब 32वां अध्याय యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో వచనం చదవండి. दूसरा वचन। మనుషులు గాలికి మరుగైన చోటు వలె గాలి వానకు చాటైన చోటు వలె ఉండరు. ఎండిన చోట నీళ్లు కాలువ వలెను, అలసట పుట్టించు
దేశమున గొప్ప పంట నేడవలెను. కనుక దేవుడిలో మనం ఉన్నట్లయితే यदि हम परमेश्वर में हैं, ఎలా ఉంటామో हम कैसे रहेंगे? ఎండిన చోట్ల నీళ్ళ కాలువల వలెను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉంటాం. देखिए हम कैसे रहेंगे कहने पर हम निर्जल देश में जल के झरने की तरह और तत्व भूमि में बड़ी चट्टान की तरह रहेंगे। ఇవన్నీ కూడా దేవుని ఆదరణ మనకు దొరకడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ये परमेश्वर के द्वारा जो आदर हमें मिला है उसके द्वारा ये संभव होता है। ఇదే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే इसी यशायाह की किताब 40वां अध्याय में हम देखें, ఇక్కడ 29వ వచనం నుండి చదవండి. 29वां वचन से पढ़िए। సమస్యలైన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిపోయిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు కూడా ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అనేకులు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడుచుకోవుదురు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన వైపు చూస్తున్న వారికే ఇవన్నీ ఆశీర్వాదాలు. क्योंकि ये सारी जो बातें हैं जो उनकी ओर देखते हैं उनको ये सारी आशीष है। కనుక మనము బలంగా ఉన్నప్పుడు మనము ఏదైనా సాధించగలమని చెప్పి ఒక గట్టి నమ్మకంతో ఉంటాం. क्योंकि यदि हमें ताकत होती है हम कुछ भी हम पा सकते हैं करके पूरे भरोसे के साथ रहते हैं। ఎప్పుడైతే మనము సొమ్మసిల్లుతామో जब हम तक जाते हैं, ఏదో చక్కెర వస్తున్నట్లు ఉంది, अरे तो सर घूम रहा కళ్ళు है, తిరుగుతున్నట్లు ఉంటుంది. हाथ घूम रहा है। బలమైన వ్యక్తికి కూడా జస్ట్ ఒకసారి ఇండినెస్ వచ్చినట్లయితే यदि एक ताकतवर व्यक्ति को कोई कमजोरी आ जाए చాలా భయపడిపోతాడు. तो वो व्यक्ति बहुत डर जाता है। కానీ ఆయన ఏమని చెప్తున్నాడు, ఆయన इसीलिए वो क्या कहता है, సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే. क्योंकि वो थके हुओं को बल देता है శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. और शक्तिहीनों को बहुत सामर्थ्य देता वही है। వాళ్ళు సొమ్మసిల్లుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు. వారి పక్షురాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని చెప్పి రాయబడి ఉంది. एक धनुष तो थकते हैं, श्रमित हो जाते हैं, जवान ठोकर खाकर गिरते हैं, परंतु जो यहोवा की भार जोते हैं वे नया बल प्राप्त करते हैं। वे पापों के समान उड़ेंगे, वे दौड़ेंगे और श्रमित ना होंगे, तक चलेंगे और वे थकित ना होंगे। కనుక ఆ రీతిగా మనము ఈ లోకంలో జీవించాలంటే यदि इस तरह इस दुनिया में जीवन को बिताना है కష్టమే. बहुत मुश्किल है, కాబట్టి అనేకమైన శ్రమలు వస్తాయి. बहुत सारे तकलीफें आएंगे అయితే శ్రమలను మనము సహిస్తూ మనము ముందుకు కొనసాగవలసి ఉంది. और उस तकलीफों को सहते हुए हमें आगे बढ़ते हुए जाना है। అయితే ఇక్కడ యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే यशायाह की किताब 26वां अध्याय में हम देखें, ఈ యొక్క మాటలు చూద్దాం. आपको जब पढ़ेंगे 26వ అధ్యాయము, యెషయా గ్రంథం 26వ అధ్యాయము यशायाह की किताब 26वां अध्याय 3వ వచనం దయచేసి చదవండి. 3रा वचन। ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచుచున్నాడు. కాబట్టి మనం విశ్వాసం ఉంచి ఉంటాము కనుక देखिएगा हम परमेश्वर पर विश्वास किए हैं దానిని బట్టి ఆయన మనల్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడే దేవుడుగా ఉన్నాడు. और उसके द्वारा एक पूर्ण शांति के साथ हमारी रक्षा करता है। కనుక దీనికి ఫార్ములా ఏంటి? और इसके लिए सूत्र क्या है, మనం ఆయన నమ్ముకోవడమే. और उसके ऊपर भरोसा करना ఇవన్నీ है, కూడా ఆటోమేటిక్ గా మనకి దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. क्योंकि ये सब कुछ मैं धूपा करके परमेश्वर प्रतिज्ञा करता है। అదే విధంగా మనం చూస్తూ వెళ్తున్నట్లయితే इसी प्रकार हम देखते हुए जा सकते हैं। ఇక్కడ మనము పరమగీతాలు 8వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూసినట్లయితే सबोपदेश 8वां अध्याय 5वां वचन में देख सकते हैं। పరమగీతాలు 8:5 కూడా చదవండి దయచేసి. 8वां अध्याय 5वां वचन। తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో వచ్చినది ఎవరి జల్దరి వృక్షము క్రింద నేను నిన్ను లేపుతిని. అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగిను. నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడింది. కానీ ఎన్ని వేదన ప్రసవ వేదన కలుగుతున్నప్పటికీ కూడా जब प्रसव की जब वेदना जब होती है, ఇక్కడ పరమగీతాల్లో చెప్పిన రీతిగా जैसे श्रेष्ठ गीत में कहा गया है, ప్రసవ వేదన అంటే మామూలుగా ఒక స్త్రీ డెలివరీ టైం అని దానికి అది మాత్రమే కాదు, क्योंकि जब स्त्री बच्चे को उत्पन्न देती है वो उस समय वो नहीं मानता, దానితో పోలుస్తున్నాడు. उससे वो तुलना करता है। మరి విశ్వాసులమైన మన జీవితంలో అటువంటి వేదన లేక బాధ భరించలేనిదై నొప్పితో బాధపడుతున్నప్పటికీ కూడా దేవుడు ఆదరిస్తారని వాగ్దానం
చేస్తున్నాడు. विश्वासियों के जीवन में इस प्रकार के तकलीफ या दुख आने पर भी परमेश्वर संभालते करके वो कहता है। ఎందుకంటే क्यों कहने पर మనలను తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి రూపంలో మార్చాలని, हमें अपने प्रिय पुत्र प्रभु यीशु मसीह के रूप में बदलने के लिए ఆయనలో ఉన్నటువంటి శక్తిని కూడా ఆయన మనకు దయచేయాలని, और अपनी शक्ति हमें देने के लिए ఆశీర్వదించాలని और हमें आशीष देने के लिए దేవుడు అన్ని కూడా మరి ఆయనను నమ్ముకున్న బిడ్డలకు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. क्योंकि उन पर जो भरोसे किए हैं परमेश्वर के बच्चों को ये सब कुछ तैयार करके रखा है। కనుకనే ఆయనను విశ్వసించువాడు కలవరపడడని చెప్పి మనం యెషయా గ్రంథంలో చదివాం. इसीलिए जो कोई इस पर विश्वास करता है वो उतावली नहीं करेगा हमेशा। కలవరం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? क्योंकि ये जो उतावली कहाँ से आती है? అవిశ్వాసం ద్వారా వస్తుంది. ये अविश्वास के द्वारा आता ఈ है। యొక్క అవిశ్వాసం అనేది ఎక్కడి నుండి వస్తుంది? और ये अविश्वास कहाँ से आता है? అపవాది మనలో బీజం వేస్తుంది. क्योंकि शत्रु शैतान हमारे अंदर बीज को बोता है। మనలో ఉన్నటువంటి ఆత్మీయతను, మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని, మనలో ఉన్నటువంటి గొప్ప మరి ఉన్నతమైన ఆశయాలను కించపరచడానికి, త్రుంచివేయడానికి, తగ్గించడానికి అపవాది ప్రయత్నం చేస్తుంటాడు. हमारी जो आत्मीयता, हमारी जो दृढ़ता, जो हमारी आशा को से नाश करने के लिए प्रयत्न का प्रयास करता है। చెప్పబడింది వాక్యము. वचन बताता है యవ్వనస్తులు తొట్టిల్లుతారు, क्योंकि जवान जो है ठोकर खाते हैं బాలురు సొమ్మసిల్లుతారు. और जो तरुण जो है वे तकते हैं। అయితే ఆయనలో ఎదురు చూస్తున్న వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. पर जो उसके लिए जो भाट होते हैं उसे किसी प्रकार की तकलीफ नहीं होगी। కనుకనే మనము పల్ల వర్తమానంలో చూసాం. हम मेष के समय हमने देखा है, ఏమని చూసాం? हम वहाँ पे क्या देखे हैं? నా కుమారుడా క్రీస్తు యేసునందు నా కృప చేత బలవంతుడవు కమ్ము. उन्होंने कहा हे मेरे पुत्र प्रभु यीशु मसीह के अनुग्रह में तू बलवंत हो जा। ఆ రీతిగా ఉండడానికి దేవుడు నాకు इस సహాయపడతాడు. प्रकार रहने के लिए परमेश्वर हमारी सहायता करे। ప్రభు ఈ వచనాన్ని ఆశీర్వదించును గాక. परमेश्वर वचनों को आशीष करे। మనం అందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. జై